హాయ్ డార్లింగ్. బయలుదేరుతున్నా, టైం అయింది కదా. ఏం చేసావు? ఓకే, కొత్తగా పెళ్ళి అయితే ఇంతే, టైమింగ్స్ ఫార్మాలిటీస్. తీసుకోండి మామయ్య గారు. అత్తయ్య గారు. ఏమ్మా జలజా, అర్జెంటుగా రమ్మన్నావు, ఏమన్నా విశేషమా? అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు అత్తయ్య. ఏమ్మా, అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నాడా? బాగానే చూసుకుంటున్నాడు. అమ్మా మీరెప్పుడు వచ్చారమ్మా? రానన్నా. తీసుకోవే. ఏంటి సడన్ గా? చెప్పమ్మా. నన్నడుతావేంటి నాన్న? కోడల్ని అడుగు. రేపు నీ బర్త్డే కదా, అందుకే జలజరమ్మంది. ఎందుకురా ఇవన్నీ? మనకే బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా, అక్కడే హాయిగా ఉండొచ్చుగా. అవును నాన్న, నాన్నగారు చెప్పినట్టు వింటే మనందరం హాయిగా కలిసి ఉండొచ్చు. కష్టపడి వర్క్ చేయడంలోనే సాటిస్ఫాక్షన్, అది మా ఆయనకి ఇష్టం. సరేమ్మా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే. హే, ఏం చూస్తున్నావు? ఏం చూసినా నీ అందం తర్వాతే. ఆహా, బాగా మోస్తున్నావులే. నో డియర్, ఏదైనా నీ తర్వాత. నన్ను ఇక్కడ పెట్టుకుని అక్కడేం చూస్తున్నావు నువ్వు? ఏయ్, ఏంట్రా ఎప్పుడు చూడు దాన్నే చూస్తూ ఉంటావు, నన్ను చూడకుండా? నీకోసం ఎంతో ఇష్టంగా నేనొస్తే హలో, ఎప్పుడు చూడు వర్క్ వర్క్ అంటావు, ఇటు చూడమంటుంటే హలో. ఏంటి నువ్వు? నాకన్నా నీకు ఈ వర్కే ఇంపార్టెంటా? నన్ను పట్టించుకోవడం మానేసి. అదేం లేదురా. నా కళ్ళు బాగుంటాయన్నావు, నా లిప్స్ బాగుంటాయన్నావు, నేను చాలా బాగుంటానన్నావు, అదంతా అబద్ధమా? మరెందుకు నన్ను పట్టించుకోవట్లేదు చెప్పు? చెప్పు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి, బాధపడకండి. ఎంత బాధపడినా ఏంటి, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? మీరెక్కువ ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉంటాను లక్ష్మి? మనకు కలిగిన మొదటి సంతానం లక్ష్మి తల్లి ఈ రూపంలో వచ్చిందా అనుకున్నాను నేను. తను పుట్టిన దగ్గర నుంచి మనకెంతో కలిసి వచ్చింది. నా చిట్టి తల్లి ఆ చిట్టి పాదాలతో ఆడుతూ ఉంటే ఎంత ఆనందించావు లక్ష్మి మనం. ఊరుకోండి మీరు. నన్ను దూరం చేసి నన్ను ఇలా అన్యాయం చేసిపోవచ్చా లక్ష్మి? ఊరుకోండి మీరు. మీరిప్పటికే ఇలా బాధపడితే మనం చిన్నవాళ్ళని కూడా చూడాలి కదా. వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు మరి? మనమే ఇలా ధైర్యం కోల్పోతే వాళ్ళకి చెప్పేది ఎవరు మరి? చిన్నమ్మాయి లక్ష్మి, అమ్మా చెప్పరా? మంచిదమ్మా. అమ్మా నేను రాలేనురా. పంపిస్తానమ్మా, అమ్మను పంపిస్తానురా. నేను వీలు చేసుకుని వస్తానురా. అలాగేరా. అమ్మా ఉండు మరి, అల్లుడి గారిని అడిగానని చెప్పు. లక్ష్మి, మనది మనది అనుకుంటాం గాని మనదేముంది? అంతా వాడి లీల. అంతే
అంతే లక్ష్మి, అంతే. ఏంటండి ఇంకా పడుకున్నారు? లేవండి, పడుకునివే. లేవండి. ఈ రోజు మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకో గుడ్ న్యూస్ చెప్పనా? మీ అమ్మ మీకోసం పాయసం చేసింది. ఏంటే? మీ మమ్మీ మీకోసం పాయసం స్వీట్ చేసింది. ఏంటి? నిజమా? నిజం. మై స్వీట్ డార్లింగ్. 2 minutes. అత్తయ్య గారు పాయసం తీసుకోండి. వద్దమ్మా, గుడికి వెళ్ళొచ్చాక తింటాను. అంతసేపు ఉంటారా? లేదమ్మా, ఇవాళ నేను వంటిపోట. అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. ఇదిగోండి మీకోసం పాయసం తెచ్చాను. పాయసమా? వస్తున్నా. బ్లడ్ ఉందండి. తెల్లగుంది. వైట్గానే ఉందిగా. పాయసమే కదరా, అది బ్లడ్ అంటావేంటి? తెలియట్లేదమ్మా. ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు పదమ్మా, గుడికి వెళ్దాం. రామ్మా. అయ్యో బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ. చచ్చి కూడా సాధిస్తుందిరా ఇది. ఏంటి ఇంకా పడుకోకుండా? ఈరోజు మా అక్క బర్త్డే. ఈరోజా? ఏంటే? ఏంటి విశేషాలు? ఎన్నాళ్ళని ఇలా తిరుగుతాం మనం? ఇంట్లో ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నావు ఈ విషయాన్ని? చెప్దామే, తొందర ఏముంది? తొందర ఏముందా? 2 years నుండి పార్కులో చుట్టూ తిరగడమేనా? మా అమ్మ నాన్నతో ఏమైనా మాట్లాడేది ఉందా? ఆల్రెడీ మా మమ్మీ డాడీ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు నువ్వంటే ఇష్టం. మా డాడీ రేపు ఏదైనా ఒక సంబంధం తీసుకొచ్చి అడిగారనుకో, నేను కాదనిలేను. మా డాడీని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వే వచ్చేసి ఇంట్లో చెప్పేసాయి. బాగుండదు, పైగా ఇంట్లో నేనే పెద్దదాన్ని. మా డాడీకి నేనంటే చాలా హోప్స్ ఉన్నాయి. చేసుకుంటాలేవే. పెళ్ళంటే ఆశమాష ఏంటి? అవును అన్నట్టు ఆ కోర్టు విషయం ఏంది? ఆ కోర్టు విషయం ఎప్పుడవుతుందో ఎలా అవుతుందో ఎవరికి తెలిసి చెప్పు. అది వస్తుందో రాదో కూడా తెలీదు. దానికి ముగింపు ఎప్పుడని అలా మనమెలా చెప్పగలం? అయినా అది మన చేతుల్లో ఉంటుందా? అయినా అదంతా మనకెందుకు చెప్పు? నువ్వంటే నాకు ఇష్టం. హ్యాపీగా కలిసి ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలి. సరే, టైం చాలా అయింది, నేను వెళ్తున్నా. ఆగవే, కలిసి 2 days అయింది. సర్లే, భలేవాడివే. ఎప్పుడు కలిసినా ఇలాగే చెప్తూ ఉంటావు. ఇంట్లో తెలిసిందంటే అంతే. నాకు చాలా టైం అయిపోయింది, నేను వెళ్తున్నా. సరే నీ ఇష్టం, బయలుదేరు. ఇదిగో తీసుకో. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తావు. థ్యాంక్ యూ. శ్వేత చెప్పు, ఏంటి నిన్నటి నుంచి ఫోన్ చేయట్లేదు? నేను లవ్ చేస్తుంటే అంత అలసి అయిపోయింది. 2 days అయింది కలిసి. ఇంకేంటి విశేషాలు? మార్నింగ్ నుంచి ఫోన్ ఎందుకు చేయలేదు? నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్.
గుడ్ ఏంటి న్యూస్. ఇంత ఉత్సాహంగా ఉన్నావు? మా మమ్మీ డాడీ ఒప్పేసుకున్నారు పెళ్ళికి. అయినా ఎందుకంత తొందరపడ్డావు? తొందర 2 years నుంచి అంతా తిరిగాము. ఎప్పుడు ఇంట్లో తెలుస్తుందేమోనని చేస్తున్నాను. ఇన్నాళ్ళకి చెప్పేశాను, ఒప్పుకున్నారు. నేను హ్యాపీగా ఉంటే నీకు తొందరగా ఉందా? సరే గానీ ఆ కోర్టు విషయం ఏమైంది? అబ్బా, ఎప్పుడు ఆ కోర్టు విషయమేనా నీకు? 90% అది ఫెయిల్ అంతే. డాడీ మార్నింగ్ ఫోన్ లో మాట్లాడారు. ఒక 10% ఎక్కడో ఛాన్స్ ఉంది. అయినా ఇంత హ్యాపీ మూడ్ లో సోదెందుకు చెప్పు? ఓకే గానీ నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు ఉండాలంటే ఉండు. ఇదేంటి, ఇన్ని రోజులు మనం వెయిట్ చేసింది దీనికోసమే కదా? తీరా ఈ టైం వచ్చాక నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు ఉంటావా? ఉండు, లేదా వెళ్ళిపో. నీ మూడేం బాగా లేనట్టుంది. సరే, బాయ్. మనం రేపు కలుద్దాం. బాయ్. బాయ్. దీని ఆస్తి రానప్పుడు ఇదెందుకు నాకు? దీనికంటే ఆ శ్వేత దగ్గర ఆస్తి ఎక్కువ ఉంది. వీలైనంత తొందరగా దీన్ని వదిలించుకొని దాన్ని ట్రాక్లో పెట్టాలి, లేకపోతే నన్నే డిలీట్ చేస్తుంది. హాయ్, ఏం చేస్తున్నావు? అబ్బా, ఎప్పుడు గేమ్సేనా నీకు? పద వెళ్దాం. మా మమ్మీ డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు. పెళ్లికి ముహూర్తం గురించి మాట్లాడడానికి. పెళ్ళే? ఎవరికి? జోకా? నవ్వాలా? మనకే, ఇంకెవరికి? మనక? పెళ్ళే? ఎస్. పెళ్ళేంటి? లవ్ చేసిన వాళ్ళనే కదా పెళ్లి చేసుకుంటారు. నేనెప్పుడన్నా నీకు ఐ లవ్ యూ అని చెప్పానా? ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సీరియస్గా అడుగుతున్నా. నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమించానా? యూ నన్ను చీట్ చేస్తావా? ఇన్ని రోజులు నా వెనకాల తిరిగి నన్నే పట్టుకుంటావే? యూ చీట్! నిన్ను యూ రాక్! లీవ్ మీ! స్టూపిడ్! వదిలు! అమ్మా లీలా, అరే నీకు శుభవార్తరా. అమ్మా, కోర్టులో మనమే గెలిచాం. తీర్పు మనకే అనుకూలంగా వచ్చిందిరా. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మన ఆస్తి మనకే దక్కిందమ్మా. ఎక్కడున్నావురా తల్లి? త్వరగా ఇంటికి రామ్మా. ఎవరు బాబు నువ్వు? ఏంటి ఆ దెబ్బలేంటి? చాలాసేపు నుంచి అలా కూర్చున్నావు, ఏంటి విషయం? నా పేరు రాంబాబు అండి. అంటే మా పెద్దమ్మాయి చెప్పిన రాంబాబు నేనేనండి. ఏంటి ఆ దెబ్బలేంటి? అమ్మాయి ఏది? నిన్ను తీసుకొస్తానని వచ్చిందే, ఏం జరిగింది బాబు? అంకుల్, మీకు విషయం చెప్పాలి అంకుల్. ఏమైంది బాబు? నా కూతురేది? చెప్పు బాబు. అంకుల్, అది చెప్పు అంకుల్. చెప్పు బాబు. మీ పెద్దమ్మాయి లోయలో పడి చనిపోయింది. చెప్పరా? చెప్పరా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కూతురు చచ్చిపోయిందా? 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 చంపేశావా? ఏమైందా చెప్పరా? నా కూతురు చెప్పరా? ఏమైందండి? ఎవరండి వీడు? మన పెద్దమ్మాయి చచ్చిపోయిందంట లక్ష్మి. దేవుడా, నన్ను నమ్మండి. నా వల్లే మీ కుటుంబం అన్యాయం అయిపోయింది అంకుల్. ఎలా జరిగింది?
ఏమండి ఏం చెప్తున్నాడు వీడు? ఏం చెప్తున్నాడండి? అయిపోయింది లక్ష్మి, అంతా అయిపోయింది. ఏం చేశాడండి? ఏం చేశాడండి? నా తప్పేం అయ్యో, లేదు నా అత్త. తల్లిని మా బంగారు లేదు అంకుల్, నా వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరిగింది అంకుల్, కేవలం నా వల్లే. అయ్యో లేదంకుల్, నేనే మీకు న్యాయం చేస్తాను. నా వల్లే మీకు న్యాయం జరగాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీ చిన్నమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అంకుల్. మిమ్మల్ని సొంత తల్లిదండ్రులకు చూసుకుంటా అంకుల్. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, 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 నన్ను నమ్మండి. హలో అమ్మా నేనురా. నాన్నగారు బాగున్నారా? బాగున్నాను రా. అమ్మ ఎలాగుంది? అమ్మ కూడా బాగుందిరా. అమ్మా మన ఆస్తి నీ పేరుని రాద్దాం అనుకుంటున్నాను రా. నా పేరు మీద ఎందుకు నాన్నగారు? మీ పేరు మీద ఉంటే చాలు నాన్నగారు, నా పేరు మీద వద్దు. మీకెవరున్నారు ఇంకా? నేనే కదా. మీ పేరు మీద ఉంచేది నాన్నగారు, ఎలాగైనా నాకే వస్తుంది కదా. మీ పేరు మీద ఉంటేనే బాగుంటుంది. ఏంటే తాగిసి వచ్చారేంటండి? తాగుతాను, తిరుగుతాను, అవసరమైతే తంతాను. ఏం తాగకూడదా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు తాగి రావడం ఏంటండి? ఏ తాగకూడదా? రూలా? ఏంటి ఆస్తి నీ పేరు మీద రాస్తారా? నేను మధ్యలో ఏదోనా? ఆస్తి వాళ్ళు నా పేరు మీద రాయడం వద్దన్నాను. ఆస్తైనా అంతస్తైనా నాకే. ఆ ఎదవల కొడుకునైనా అల్లుణ్ణైనా నేనే. దిక్కైనా మొక్కైనా నీకు నేనే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, వాళ్ళని నిన్ను కలిపి చీరేస్తా. ఏమనుకున్నావో? మర్యాదగా వాళ్ళకు ఫోన్ చేసి ఆస్తి నా పేరు మీద రాయమని చెప్పు. నీ పేరు మీద రాయడం ఏంటి? బ్రతుకున్నప్పుడు వాళ్ళ పేరు మీదనే ఉంటుంది, తర్వాత ఎలాగైనా మనకే వస్తుంది కదా. అప్పుడెవరికి కావాలి నీ బోర్డు ఆస్తి? ఇప్పుడే కావాలి. ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద ఉంటే నాకు 50 లక్షలు ఎవడప్పిస్తాడే? 50 లక్షలా? దేనికి? బిజినెస్ ఎవడు? నీ బాబు వచ్చి పెడతాడా? ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి నాకు కావాలి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే మీ అక్కని చంపినట్టు నిన్ను పాతి పెడతాను. నువ్వేనా మా అక్కని చంపేసింది? నేనే చంపాను. నువ్వేనా అక్కని చంపేసింది? అవునే, నేనే చంపేశా. అవసరమైతే నిన్ను చంపేస్తా. మమ్మీ, డాడీ, నా కూతురు చంపేది నువ్వు, తోరు పక్కడ నిన్ను నమ్మి నా చిన్న కూతురు ఇచ్చాను కదా. అవసరమైతే మిమ్మల్ని చంపేస్తా. ఎక్కువ చేస్తే చీరేస్తా. అయినా మీ ఆస్తి నాకు కావాలి. మీరెవడికి కావాలి? అయినా నువ్వే చేసావు ఇదంతా. నాతో నిజాలు చెప్పించావు. నువ్వు బతకద్దు, బతకవద్దు. ఆగవే, ఆగు. చేతులు చచ్చావే.